ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26 రోజు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కాలం దేవుడు తన యొక్క కాంతిని, సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేసి ఆయన మనకి, మన కుటుంబాలకు సమాధానము అనుగ్రహించేటువంటి మహాదేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క మాటల ద్వారా మనకి సమాధానం అనుగ్రహించబడుతుంది. రెండవదిగా రోమాపత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడే ఉండునుగాక. ఉదయకాలం దేవుని సమాధానం మనకు తోడే ఉంటుందని ప్రభు వాగ్దానం చేస్తారు. కీర్తనలు 29వ కీర్తన 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించు. దేవుడు తన ప్రజలైన వారిని అందరినీ ఆశీర్వదించి ఆయన సమాధానం అనుగ్రహించేటువంటి మహాదేవుడు. అది కాదు, దేవుడు మీకు, మీ కుటుంబాలకి ఆయన యొక్క సన్నిధి కాంతి ప్రకాశం చేసి ఆయన సమాధానం, ఆశీర్వాదం, ఆయన తోడు మనందరికీ సదాకాలం దయచేయుగా గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయ కాలం ఆయన ప్రార్థన వారిని, వారి కుటుంబాలను దీవించి, వారి కుటుంబాలని సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి వారికి సమాధానం అనుగ్రహించి ఆయన ఆశీర్వదించి మీరు తోడే ఉండమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.